2026 డిఎస్సి మరియు టెట్ రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. టెట్ డిఎస్సి ఫర్ యూ నుండి పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనల నుండి ప్రశ్న చూద్దాం. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో ఉన్నట్లుండి ఏ నియమం బయలుపడుతుంది? పావ్లోవ్ శాస్త్రీయ నియమంలో ఉన్నట్లుండి ఏ నియమం బయలుపడుతుంది? ఆప్షన్ ఏ విచక్షణ, ఆప్షన్ బి విరమణ, ఆప్షన్ సి సామాన్యీకరణం, ఆప్షన్ డి అయత్న సిద్ధ స్వాస్థ్యం. దీని జవాబు ఆలోచించండి. దీని సరైన జవాబు ఆప్షన్ డి అయత్న సిద్ధ స్వాస్థ్యం. వివరణ చూద్దాం. ఆప్షన్ ఏ యొక్క వివరణ, ఆప్షన్ బి యొక్క వివరణ చూద్దాం. ఫస్ట్ విచక్షణ అనే నియమం గురించి తెలుసుకుందాం. విచక్షణ ఇది సామాన్యీకరణానికి వ్యతిరేకమైంది. అంటే విచక్షణ అనే నియమము సామాన్యీకరణ నియమానికి వ్యతిరేకమైందనమాట. విచక్షణలో ఒక ప్రత్యేకమైన ఉద్దీపనకు మాత్రమే నిబంధన జరుగుతుంది. అంటే ఉదాహరణకు తెల్ల ఎలుకతో పాటు తెల్లబొచ్చుతో కూడిన బొమ్మలకు, వస్తువులకు భయపడ్డ బాలుడు తన భయాన్ని తెల్ల ఎలుకకు మాత్రమే పరిమితం చేసుకోవడాన్ని విచక్షణ అంటారు. మరి ఆప్షన్ బి యొక్క వివరణ చూద్దాం. విరమణ నియమం అంటే అలవాటు పోవడం, ఉన్న అలవాటు పోవడం. శాస్త్రీయ నిబంధనలో గంట అంటే నిబంధిత ఉద్దీపన ఇచ్చిన తరువాత ఆహారం నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం మానేస్తే క్రమేణా నిబంధన నశిస్తుంది. దీనినే విరమణ ఆర్ విలుప్తీకరణం అంటారు. ఫ్రెండ్స్, మరి ఆప్షన్ సి యొక్క వివరణ కూడా మనం చూసుకుందాం. ఆప్షన్ సి సామాన్యీకరణ నియమం అంటే ఇది ఒక ఉద్దీపనకు నిబంధన జరిగినప్పుడు, అంటే తెల్ల ఎలుక అదే ఉద్దీపనను పోలిన ఇతర ఉద్దీపనలకు తెల్ల బొచ్చు బొమ్మలు కూడా వాటికి కూడా అదే ప్రతిస్పందన అంటే భయాన్ని విస్తరించడం అనమాట. దీన్ని సామాన్యీకరణం అంటారు. ఆప్షన్ డి మన ప్రశ్నకు సరైన జవాబు. అయత్న సిద్ధ స్వాస్థ్యం నియమం అంటే విరమణ జరిగినప్పటికీ ఒక్కొక్కసారి నిబంధన చర్య ఉన్నట్లుండి బయలుపడుతుంది. దీన్నే అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటారు. ఫ్రెండ్స్, మన టెట్ డిఎస్సి ఫర్ యూ ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.